అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే విద్యార్థులకు సమకాలీన పరిస్థితి లేదు కాబట్టిగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో నెల రోజులైనా కూడా ఈ రోజు విద్యార్థులకు జరిగిన అన్యాయం ఆ రోజు ప్రజాప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజాప్రభుత్వం ఏంది నడి రోడ్డు మీద విద్యార్థులను న్యాయం గురించి అడిగితే లాఠీ చార్జులు పోలీసులతో కొట్టించు ఎంతవరకు కరెక్ట్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రభుత్వంలో మీ రోజు విద్యార్థులకు జ్ఞానమైన భోజనం పెట్టాలి ఫీజు నియంత్రణ చట్టం తేవాలి మెగా డిఎస్సీ అమలు చేయాలని అడగడం తప్ప విద్యార్థులు ఒకటే కోరుకుంటారు ప్రజాప్రభుత్వం అయిన నువ్వు విద్యార్థులకు ఏం చేస్తున్నాడు కోరుకుంటారు వెంటనే ఒక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్ని తెలంగాణ నుండి తరిమి కొట్టాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది బరాబర్ విద్యార్థుల భవిష్యత్తు గాలికేలేస్తుడు మెగా డిఎస్సీ అని 25,000 పోస్టులు ఉన్నాయని ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్క పోస్టు కూడా దరఖాస్తు చేయాలి ఈ రోజు కూడా ప్రభుత్వ బలలో 1 ఉపాధ్యాయుడు 8,000 బలలో ఏ విధంగా విద్యాభ్యాసం కొనసాగుతుంది ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ పోవాలంటే లక్షల ఫీజులు ఏ విధంగా ఒక పేద విద్యార్థి చదువుకుంటాడు ఒక్కసారి ఆలోచించాలి ఇప్పటికైనా కూడా కోరుకుంటున్నాం నీ లెక్క ఈ రోజు తల్లిదండ్రులు ఉన్నాళ్ళు కాదు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రభుత్వ బలను బలోపేతం చేయాలి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్న రేవంత్ రెడ్డి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అమలు చేయాలి ఫీజు నియంత్రణ చట్టం తేవాలి ప్రభుత్వ బలం బలోపేతం చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు పెట్టించింది ఈ రోజు కేవలము పిల్లలు దాదాపు 1 కోటి మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో సర్కారు పాఠశాలలో కార్పొరేట్లో చదువుతున్నారు వీళ్లకు నిర్లక్ష్యమైన విద్య ఈ రోజు అందించడం చాలా ఘోరము ఇప్పటికైనా సర్కారు పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్న పాఠ్య పుస్తకాలు లేవు యూనిఫామ్ లేదు మౌలిక వసతులు లేదు టీచింగ్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఈ రోజు సర్కారు పాఠశాలలు లేవు ప్రభుత్వాలు ఇప్పుడైనా మారి ఈ రోజు కార్పొరేట్ మాఫియాకు తొత్తులుగా ఉండకుండా ఈ రోజు సర్కారు పాఠశాలను డెవలప్ చేయాలని మోడల్ స్కూళ్లు ఇంటర్నేషనల్ స్కూళ్లు మండలానికి ఒకటి కట్టాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈ ప్రభుత్వము కంప్లీట్ గా కార్పొరేట్ మాఫియాకు తొత్తుగా వివరించడం అనేది ఈ రోజు ఏబీపీ తీవ్రంగా ఘటిస్తుంది ఈ రోజు శవాల మీద పేరెంట్స్ ఫ్యామిలీ పైన శవాల మీద పైసలు ఏర్పడడం అనేది ఈ ప్రభుత్వమే అనిపిస్తుంది మరొకటి కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు మారకపోతే రానున్న రోజులలో నిన్ను గగ్గ దింపేదాకా ఏబీపీ ఊరుకోదని తెలియజేస్తున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ రోజు విద్య మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా అవడానికి ఉదాహరణ ఈ రోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ రోజు కేవలం కార్పొరేట్ మాఫియా పైన పైసలు సంపాదించడానికే తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా వీళ్ళు వెంటనే ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ని పెట్టాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అరికేటటువంటి మెకానిజము ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు ప్రైవేట్ కార్పొరేట్లతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వము పేద తల్లిదండ్రుల దగ్గర లక్షలాది ఫీజులు వసూలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తొందరగా ఏదైతే అమ్మ ఆదర్శ పాఠశాలతోటి హడావిడి చేసిన సీఎం ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతి స్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ కాలేజీలతోని స్కూళ్లతోని కుమ్మకై ఆ డబ్బులకి ఆ డిఓలు ఎంఈలు అమ్ముడిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిమ్మకం వివరిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దీన్ని అంగీకరించట్లేరు ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి పట్ల అట్లే నిర్లక్ష్యం చేస్తుంది ఏదో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేకపోవడం సిగ్గుచేటు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటు అట్లాగే స్కూల్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా మౌలిక వసతులు లేక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు
వర్షం ఈ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందంటే గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రైవేట్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే వారిని శిక్షించాలి. గవర్నమెంట్ లో నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని వెంటనే భర్తీ చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలుస్తుంది. లేని ఎడవాన్ని ప్రైవేట్ భవన్ ముట్టడి దానికి వెనకాల తీసుకో